పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఈ కామ పిచాచుడికి ఆడవాళ్ళు సరిపోదా అనే డౌట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావాలంట. అంటే ఆడోళ్ళని వాడుకున్నది చాలదా, ఇంకా మగవాళ్ళు కావాలా? అసలు ఎక్కడ పుట్టావయ్యా బాబు, ఎట్లా పుట్టావయ్యా బాబు అని డౌట్ వస్తుంది. సిగ్గు బుద్ధి జ్ఞానం లేకుండా ఒక మొగాడు అయి ఉండి మళ్ళీ ఇంకో మొగాడు కావాలని అడుగుతున్నావంటే అంతకంటే నీచ సంస్కృతి ఈ రాష్ట్రంలో ఇంకొకటి ఉండదు. నేను సీఎం కావాలా, నేను సీఎం కావాలా అనుకునే ఓడివి రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు? అసలు మనిషివేనా అని అడుగుతున్నాను. నీకు ఆ కుక్కలకు తేడా ఏంటి అని అడుగుతున్నాను. ఎందుకు కుక్క బతుకుతున్నావు అని అడుగుతున్నాను. ఇన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్గా ఉంది కాబట్టి నీ ఇష్టానుసారంగా వాగితే ఊరుకున్నాం. ఇక ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి కానీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల గురించి కానీ నీచాతి నీచంగా మాట్లాడితే చెప్పులు పొరకలు తీసి తంతామని హెచ్చరిస్తున్నాం. బుద్ధి జ్ఞానం ఉందా? ఏం మాట్లాడుతున్నావు అంటే ఏ నోటికి ఏదొస్తుంది వాగేస్తావా? రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నావు? జనాలు కనిపిస్తే వేసిన డ్రగ్ కిక్ ఎక్కేస్తే చాలంటావా? బుద్ధి ఉండాలా? బుద్ధి జ్ఞానం లేని బ్రతకడం వేస్ట్. రాష్ట్రాన్ని పాలిస్తాడంట. ఎలా పాలిస్తావయ్యా నేను అడుగుతున్నాను. అంటే డ్రగ్స్ సప్లై చేస్తూ పాలిస్తావా? రాకెట్ వ్యభిచారాన్ని నీ బాబు అంతర్జాతీయ స్థాయిలో పెంచినట్టుగా నువ్వు రాష్ట్రం మొత్తము సెక్స్ రాకెట్ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తావా? వాడు కనీసం ఆడోళ్ళని చేసినాడు, నువ్వు మొగోళ్ళని కూడా వదలవా? ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు అర్థవంతమైన మాటలు మాట్లాడుతున్నావా? ఏదో మైక్ ఉంది, జనాలను డబ్బులు తీసుకొని తోలు వేసిండ్రు, నా కార్యకర్తలంతా వచ్చేసిండ్రని పబ్లిక్ ముందు ఏది పడుతుంది మాట్లాడడానికి సెన్స్ ఉండాలా? నువ్వు ఎవడి గురించి అన్నా మాట్లాడుకో, ఏమన్నా మాట్లాడుకో, మా జోలికి వస్తే మాత్రం తాట తీస్తామని హెచ్చరిస్తున్నాం.